ఫ్రెండ్స్, బీదర్ వెళ్ళడానికి మేము ఫ్యామిలీతో వెళ్ళాము. వికారాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేశాము. మా బాబు చాలాసేపు ట్రైన్ వెయిట్ చేశాడు. వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ వచ్చింది. ట్రైన్ గురించి చెప్తా ఉన్నాడు. నేను అంతలోపల టికెట్స్ తెచ్చుకున్నాను. టికెట్స్ తెచ్చుకున్న తర్వాత ట్రైన్లో ఎక్కేసి డైరెక్ట్ మేము వికారాబాద్ నుంచి బీదర్లో ఆటో ఎక్కి బీదర్ టెంపుల్ దగ్గరికి దిగిపోయాము. చూస్తే అక్కడ చాలామంది జనాలు ఉన్నారు. బీదర్ టెంపుల్ ఏరియాలో లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు ఇక్కడ. నేను అంతలోపల టికెట్స్ అవి తీసుకొచ్చి గుండంలో నీళ్ళల్లో వెళ్ళాలి కాబట్టి మేము అక్కడ టికెట్స్ తీసుకొని వచ్చి లైన్లో వెయిట్ చేస్తున్నాము. చాలామంది జనాలు వెళ్తున్నారు. పబ్లిక్ బాగున్నారు. కాలేజ్ స్టూడెంట్స్ వస్తారు. ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. చాలామంది అయితే వచ్చారు. సమ్మర్ కాబట్టి కొందరు నీళ్ళల్లోంచి వెళ్ళి వస్తున్నారు. మేమైతే వెళ్తున్నాం మా ఫ్యామిలీతోటి, మా పిల్లలు, మేము అందరము. నీళ్ళల్లో మొదట్లో దిగినప్పుడు అయితే కొంచెం లోతుగా ఉంది. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మన చెస్ట్ వరకు వస్తున్నాయి వాటరు. ఓకే, ఇక్కడ ఏంటంటే బీదర్లో చాలా మంచి నీళ్ళు, కాకపోతే ఏంటంటే ఎర్ర నీళ్ళు కాబట్టి నీళ్ళు కొంచెం మన కలర్ కనిపిస్తుంది. ఏంటంటే ఇక్కడ మనకు అన్ని స్పెషాలిటీ అంటే స్పెషల్ ఉన్నాయి మనకి ఇక్కడ, అంటే సదుపాయాలు ఉన్నాయన్నమాట. పిల్లలు బాగా నీళ్ళల్లో ఎంజాయ్ చేస్తారు. మనకు లాకర్ సిస్టమ్ ఉంది, లాకర్స్ ఉన్నాయి, లగేజ్ పెట్టుకోవడానికి కౌంటర్స్ ఉన్నాయి, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ మనకి ఇప్పుడు బీదర్లో. ఇక్కడ నుంచి మనము వేరే టెంపుల్స్ కూడా విజిట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అంటారు. మా పిల్లలు బాగా నీళ్ళలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి వేరే టెంపుల్స్ పాపనాసి, గురునానక్ అట్లాంటి టెంపుల్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఈ నీళ్ళల్లో ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళు చాలామంది వచ్చారు. సో వాళ్ళతో పాటు మా పాప కూడా బాగా నీళ్ళల్లో ఎంజాయ్ చేసింది. ఇక్కడ నుంచి మేము పైకి వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి అక్కడ ఉంటారు. ఆయన దర్శనం కోసమే ఇప్పుడు మేము నీళ్ళల్లో వెళ్తున్నాము. ఎవరు వెళ్ళినా నీళ్ళల్లో వెళ్ళాల్సిందే. మేము పైకి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాము. ఒకసారి మీరు కూడా లక్ష్మీ నరసింహస్వామిని స్వయంగా దర్శనం చేసుకునేయచ్చు. చూడండి, ఇలా ఉంటుంది అక్కడ గర్భగుడి. ఓకే, అక్కడ నుంచి దర్శనం అయిన తర్వాత అక్కడ బొట్టు అది పెట్టుకొని మళ్ళీ ఇక్కడ తిరిగి మళ్ళీ అదే నీళ్ళల్లో వచ్చేసాం ఫ్రెండ్స్. వచ్చేసి మళ్ళీ డ్రెస్ అప్ అయిపోయి మళ్ళీ కొత్తగా ఫోటో షూట్స్ అవి చేసుకొని మళ్ళీ కొంచెం ప్రసాదాలు తిన్నాము. అక్కడ నుంచి మళ్ళీగా బయలుదేరినాం. వికారాబాద్కి రావాలి కాబట్టి బీదర్ రైల్వే స్టేషన్కి ఆటోలో బయలుదేరి మేము బీదర్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కాము. ట్రైన్ ఎక్కి ఒక 1.5 అవర్లో మేము ఇక్కడికి వికారాబాద్ రైల్వే స్టేషన్కి 7:30 వరకు చేరుకున్నాం అనమాట. 7:30 వరకు వికారాబాద్ చేరుకున్నాము. మీరు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. వికారాబాద్ నుంచి బీదర్కి నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టెంపుల్, విజిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.